హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇక ఓట్లు అయితే వచ్చేసినాయి కదా. మా ఓటేమో ఊర్లో ఉండే, ఇంకా ఓటేద్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట మార్నింగే. ఇక కన్నయ్యని అయితే తీసుకెళ్ళట్లేదు. ఈ బైక్ మీద మా ఇద్దరికి కష్టము, కన్నయ్యకి అయితే అసలు స్పేస్ కూడా ఉండదు. అట్లా అని చెప్పేసి కన్నయ్యని మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలేసి ఇంకా పొద్దున్నే స్టార్ట్ అయితే అయిపోయినాము. ఇది చూడరి ముగ్గు అది ఇది అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట నా పని. ఎర్లీ మార్నింగే వెళ్ళినాము. మబ్బే ఉంది ఈరోజు కొంచెం. ఇంకా మేము వెళ్ళేటప్పుడు కూడా అసలు ఎండ అయితే అంత తగలలేదు మాకు. లైట్గా చినుకులు కూడా పడినాయి. అనుకున్నాము అరే పడితే బాగానే ఉండు, వాన కొంచెం వెదర్ అనేది అంతా కూడా మంచి కూల్ అవుతుంది అని అనుకున్నాం. బట్ వాన అయితే పడలేదు. చూడండి అంతా కూడా మబ్బు ఉంది. మా ఊరి వరకు అంతే ఉంది మబ్బు. ఇంకా మొన్న సీఎం ఎలక్షన్స్కి వేసింది అయితే నా ఫస్ట్ ఓట్ అనమాట. ఇంక ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి ఇదైతే నా సెకండ్ ఓట్ అనమాట. సో మీరు ఎంతమంది ఊర్లలోకి వెళ్ళి ఓటేసిరో కామెంట్ చేయండి. ఇంకెంతమంది అక్కడే ఉండి ఓటేసిరో కామెంట్ చేయండి. మేమైతే ఊరికి వెళ్ళిపోతున్నాం. ఇంకా అసలే ఎండాకాలము, ఈ ఎండలకి భరించలేంరా బాబు అని చెప్పేసి ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత మంచిది అని చెప్పి ఇంకెంత స్టార్ట్ చేసినా మనం కొద్దిగా అయితే లేట్ అవుతుంది కదా. 6 or 6:30 ఏమో అయింది మేము స్టార్ట్ అయ్యే వరకు. మేము ఆ 6:30కి స్టార్ట్ అయినా కూడా మేము ఇంటికి రీచ్ అయ్యే వరకు 9:30 అట్లా అయితే అయిపోయింది అనమాట టైము. బట్ మా అదృష్టం అనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఎండ లేదు ఫస్ట్. లేకపోతే అసలు మాకైతే నిజంగా మా పని అయిపోయేది ఎండ ఉంటే మాత్రం. ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ చేసేద్దాం అని చెప్పి దేవరకొండలో అయితే ఆగినాం అన్నమాట. ఎప్పుడు ఇండే తింటావా? కొంచెం 2010 నుంచి నా ఫేవరెట్ టిఫిన్ సెంటర్. దీనికి వచ్చిన టేస్ట్ ఏడరాదు. అంతేనా? ఎక్కడ ఏరియా? దేవరకొండ మా ఊరు. వచ్చే మీ అమ్మగారు ఊరు ఆగవేమో. ఇక అమ్మమ్మ ఊరేమో కదా, అమ్మమ్మ వాళ్ళ ఊరు. మంచి అరటాకు వేసి ఇచ్చిర్రు. తిన్నారు కదా. సో అదన్నమాట ముచ్చట. నేనైతే బోండా, మా ఆయన అయితే పూరి తీసుకోండు. బట్ అట్లా షిఫ్ట్ అయిపోతే ఇంకా మా ఆయన అయితే దోశ కూడా ఇంకోటి చెప్పిండు. కానీ నేను ఒక పూరి ఒక బోండా తినేసరికి అయిపోయింది. ఇంకా నేను కార్లో వెళ్ళిందంటే ఇంకా అది నేను తిన్నానంటే కథం, నా మైండ్లో మొత్తం అదే ఉంటుంది, అది ఎప్పుడు బయటకు వచ్చేస్తుంది అని చెప్పి అంత భయపడతా. ఎందుకంటే ఒక్కసారి వామిటింగ్ వచ్చిందంటే మూడ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, మొత్తం ఇంకా డల్ అయిపోతాను నేను. అందుకే కార్లో వెళ్తే మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేసేస్తాను నేనైతే. బైక్ మీద కాబట్టి అంతో ఇంతో బాగానే తిన్నా. ఇంకా మా ఆయన చెప్తున్నాడు అనమాట, ఎప్పుడు వచ్చినా అక్కడే తింటాడంట. ఇంకా కొన్ని ఇయర్స్ నుంచి కూడా సేమ్ స్టాఫ్ అంట. అసలు నాకైతే భలే అనిపించింది. టేస్ట్ వైజ్ కూడా మంచిగా ఉండే, నాకైతే ఓకే అనిపించింది. మనకి అటుపక్కతో పోలిస్తే ఇక్కడైతే నాకు కొంచెం బెటర్గానే అనిపించింది. సో అదే చెప్తున్నాను, బాగుంది టేస్ట్ అని చెప్పేసి. నేను ఇక్కడ ఇంకా టిఫిన్ దగ్గర కూడా ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేమేమో, దెబ్బ తినేసి ఇంకా ఊరికైతే వెళ్ళిపోయినాం. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇంకా మా ఊరు రోడ్ అంతా బాగానే ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి నాకు భయం అవుతుంది. మొత్తం గుంతలు ఉంటుంది అసలు. అదే కొంచెం టెన్షన్ అవుతుంది, ఎక్కడ పడిపోతుందో బండి అన్నట్టుగా నాకైతే. సో ఇక్కడైతే చూపిస్తున్నాను కదా, ఇదంతా కూడా వాగనమాట. మొత్తం చాలా చేపలు ఉంటాయి. ఇంకా ఆ పిల్లర్లు ఎత్తు అప్పుడప్పుడు వాన వస్తే ఇట్లా నీళ్ళు అయితే వెళ్ళిపోతాయి. జనాలు అవతల పోవడానికి కూడా రాదు అసలు. ఇంకా ఎండాకాలంకి అయితే మొత్తం ఎండిపోయింది. అంత చూసి షాక్ అయిపోయిన దాన్ని అయితే. అసలు చుక్క వాటర్ కూడా లేవు. ఇంకా అయిపోయింది, వచ్చేసినాము. నాకైతే ఆ బైక్ మీద కూర్చొని అసలు నిజంగా చెప్తున్నాను, నాకైతే జ్వరం పట్టేసింది దెబ్బకు, బాడీ పెయిన్స్కి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను అలాంటి బైక్ ఎక్కడము. అస్సలు అవ్వలే నాతో అంత జర్నీ. మాకు 3 days నుంచి ఫుల్ జర్నీ, ఒక్కటే తిరుగుడు అయ్యింది. అసలు ఘోరంగా ఉండే నా పరిస్థితి మాత్రం. ఇంక వచ్చేసినాము. ఇంకేదే అనమాట మా చెప్తారా. తెల్ల అన్నం కదా, వైట్ రైస్ సాంబార్. ఇంకా ఇక్కడ ఏంటిది, గోంగూర పచ్చడి. ఇదేంటిది, నాటుకోడి కర్రీ. అంతే.
ఇంటికి రాగానే ఫస్ట్ ఓటేసి వచ్చినాకనే మేము తినడానికి కూర్చున్నాం. మళ్ళీ లాస్ట్ టైమే మాకైతే చాలా లేట్ అయిపోయింది ఉండే, జనాలు ఫుల్గా ఉండే అనమాట. అట్లా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఓటేసి వచ్చి కూర్చొని తింటున్నాం ఇంకా ప్రశాంతంగా. తినేసి ఒక 1 hour 1.5 hourలో మళ్ళీ మేమైతే రిటర్న్ అయిపోవాలన్నమాట ఇంకా ఇంటికి. ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. దారిలో అయితే మాకు ఇక్కడ ముంజలు కనిపించినాయి. సో ఇంకా తిందాం అన్నట్టుగా ఆగిన ఉండే, బట్ ఎక్కువైతే తినలేకపోయినాం మేము. 100 rupees ఏమో డజన్ చెప్పిండు. సేమ్ మనంత రేటే ఉందండి, ఊర్లో తక్కువ అనేది అసలు లేదు. ఏమన్నా అంటే మన సైడ్తో పోలిస్తే ఇక్కడనే కొంచెం ఈ వీటి రేట్ అయితే నాకు ఎక్కువ అనిపించింది. ఇంకా ఇట్లా అయితే ఉందన్నమాట. లోపల కొంచెం మంచిగా కూర్చుందాం అన్నట్టుగా ఫస్ట్ అయితే కొట్టించినాం కాయలు డజన్ అన్నీ. నేనేమో ఒక కాయ అట్లా పెట్టమని చెప్పిన ఉండే, తిందామని ట్రై చేసిన, బట్ నాకైతే అస్సలు రాలేదు. మళ్ళీ కొట్టించుకొని మళ్ళీ పొట్టు తీసి తినేసినాం. అది ముందర ఎప్పుడు కొడుతుంటే చూడడం తప్ప ఆ కాయ అనేది నేను ఎప్పుడు పట్టుకోలేదు. నేను అట్లా ఫుల్ కొట్టించడానికి అదో రీజన్ కూడా, అంటే ఏంటిది కొబ్బరికాయలానే ఉంటుందా ఎట్లా అన్నట్టుగా కొట్టించినాం అనమాట. ఒకటైతే అంటే ఒక దాంట్లో ఒక హాఫ్ అట్లా తిన్నుండే, వాటర్ మొత్తం కూడా తాగేసి ఆలోచిస్తున్న దీన్ని ఎటు నుంచి తింటారు అబ్బా అని చెప్పి. సో అవైతే కంప్లీట్ చేసేసుకొని ఇంకా ముందుకు వస్తుంటే ఇంకా మా ఇంటి దగ్గర పాపడ అని చెప్పిన కదా, తనైతే పెట్టలేక కొంచెం మేము ఎర్లీగా స్టార్ట్ అయిపోయినాము. ఇంకా ముందుకు వచ్చి అయితే ఇక్కడ పాపడ తీసుకుంటున్నాము. చాలా బాగుంటుంది టేస్ట్. సో దీని ప్రాసెస్ అయితే ఇదన్నమాట. పెరుగులో మంచిగా ముంచేసి దాంట్లో మసాలా వేసి మన బఠానీ కర్రీ పెట్టి ఆనియన్ ఇంకా బీట్రూట్ కొత్తిమీర కూడా చల్లేసి ఇచ్చిండు అనమాట. క్రిస్పీ ఉన్నప్పుడే బాగుంటుంది టేస్ట్. ఇంకా పెరుగులో అదుతాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా మెత్తగా అయిపోతుంది. ఎంత ఫాస్ట్ తింటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. నాకైతే క్రిస్పీ ఉంటే బాగా ఇష్టము. ఇంకా నేను ఒకటి, మా ఆయన అయితే 2 తినేసిండు. ఇంటికాడ ఉంటే నేను 2 తినేదాన్ని, బట్ నాకైతే అంత అనిపించలేదు కాబట్టి ఒక దాంతో కంప్లీట్ చేసేసిన అనమాట. ఈ వీడియోలో తెలుస్తుంది మీకు వామిటింగ్ అనేది నాకు లేకుంటే జర్నీలో నేను ఎన్ని తింటా అనేది. సో ఊరు ముచ్చటైతే ఇదే అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.